తండ్రి శిక్షించిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. తన తండ్రి చేయు శిక్షణను త్రోసివేయక తన తండ్రి శిక్షను ప్రేమించి అంగీకరించిన కుమారుడు అభివృద్ధి చెందును, ఉన్నతమైన స్థానములో ఉంటారు. కుమారులను దేవుని భయభక్తులతో క్రమశిక్షణ చేయకపోతే భ్రష్టులైపోతారు, చెడిపోతారు. తండ్రి చేయు శిక్షణను కుమారుడు అంగీకరించి శిక్షను అంగీకరించినప్పుడు వారు పెరిగి పెద్దవారైన తరువాత గొప్పవారుగా ఉంటారు. కావున ప్రతి తండ్రి తన కుమారులను భయభక్తులతో పెంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగుజేయును. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, కుమారులను గారాభంగా పెంచవచ్చు కానీ అతి గారాభంగా పెంచకూడదు. తండ్రి కుమారుని శిక్షించకపోతే దారి తప్పుతాడు, చెడు మార్గముల వైపు పరుగులు తీస్తాడు. కుమారుడు తన హృదయంలో అనుకుంటాడు, నన్ను ఎవరు ఏమీ అనటం లేదు, స్వేచ్ఛగా జీవించవచ్చు అని తన హృదయంలో అనుకుంటాడు. చెడ్డవారితో స్నేహబంధం కలిగి ఉంటారు. జల్సాలకు అలవాటై చివరకు మద్యపానమునకు కూడా అలవాటైపోతారు. తండ్రి అయిన వారు చాలా జాగ్రత్తగా గమనించాలి. తండ్రి అయిన వాడు యథార్థవంతుడై ఉండాలి, సత్యవంతుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండాలి. తండ్రి త్రాగబోతుగా తిరుగుబోతుగా ఉండి మోసగారిగా ఉండి కుమారుని శిక్షించుట వ్యర్థము, దాని వలన ఏమీ ఉపయోగము లేదు. ఎందుచేతనగా తండ్రి క్రమశిక్షణలో లేకుంటే కుమారుని ఎలా క్రమశిక్షణలో పెట్టగలరు? తండ్రి ఏ బాటలో పయనిస్తే కుమారుడు కూడా అదే బాటలో పయనిస్తాడు. కావున ప్రియమైనటువంటి వారలారా, తండ్రి భయభక్తులు గలవాడై కుమారుని శిక్షించిన ఎడల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. తండ్రి మనసుకు ఆనందము కలుగజేయును, నెమ్మది కలుగజేయును. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలుగజేయును. జ్ఞానము గలవారుగా ఉంటారు, ఉన్నతమైన వారుగా ఉంటారు, సకల సమృద్ధి కలిగి ఉంటారు. కుమారుడు చెడు మార్గము వైపు పయనించినప్పుడు తండ్రి తప్పకుండా శిక్షించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క కృపతో క్షేమంగా కాపాడి రక్షించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా తండ్రి శిక్షించిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును అని వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. వినిన వాక్యము మీ ప్రియ బిడ్డల హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించలాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. వారి శరీరములో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. సిస్టర్ శైలజ గారి కుటుంబంలో శాంతి సమాధానము కలిగి ఉండులాగున మీ కృప ఉంచండి. అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. వారి కష్టాలు, బాధలు, వేదనల నుండి విడుదల దయచేసి ఇప్పుడే శైలజ గారి కుటుంబంలో అద్భుతము జరిగించి మీ నామమునకు మహిమకరంగా జీవించులాగున మీ కృప అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వినిన వాక్యమును మరికొంతమందికి షేర్ చేయటం ద్వారా దేవుని సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరు. వినిన వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఆమెనని కామెంట్ చేయండి. విన్న వాక్యముపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9676
96389821. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.